నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియో కొంతమంది చవట దద్ద అమ్మలకి అంకితము. ఇందిరమ్మకి తెలంగాణకు సంబంధము. ఎస్, ఇందిరమ్మకు తెలంగాణకు సంబంధం ఉంది. మన మొట్టమొదటి మహిళా పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నాయకురాలు మన ఇందిరమ్మ. అది మెదక్ నుంచి 1981 గెలుపొందింది భారీ మెజార్టీతో. 1978లో రాణి రుద్రమదేవి కోటలో తొలిసారి బతుకమ్మ ఆడి బతుకమ్మ సంబరాలను మనకు పరిచయం చేయించింది ఇందిరమ్మనే. BHL ఆల్విన్ ODF తీసుకొచ్చింది తెలంగాణలో ఇందిరమ్మనే. తెలంగాణకు ఇందిరమ్మకి ఇంత సంబంధం ఉంది. ఇప్పుడు మహిళలు సంఘాలు అంటున్నారే, ఈ మహిళా సంఘాలను తీసుకొచ్చింది డోకరా పథకం, ఇప్పటి డాకరా పథకము, అది తీసుకొచ్చింది ఇందిరమ్మనే. దీనికి ఇందిరమ్మకు సంబంధం ఉంది. ఇంకా ఏం కావాలి? చీరలకు ఇందిరమ్మకు సంబంధం ఏందంటే, ప్రతి ఒక్క రేషన్ కార్డు పైన ఒక ఆడవాళ్లకు చీర, ఒక మొగాళ్లకు ధోతి బనీని పంచిపెట్టింది అప్పుడు ఇందిరమ్మనే. బరాబ్బర్ ఇందిరమ్మ పేర్లు పెట్టుకుంటాము. మీరు కూడా కేసీఆర్ డబుల్ బెడ్రూములు తీసేయండి, కేసీఆర్ కిట్టులు తీసేయండి, కేసీఆర్ చీరలు తీసేయండి, కేసీఆర్ పేరున్న ప్రతి ఒక్కరు మీరు తీసేయండి. అప్పుడు మేము ఆలోచిస్తాం, అయినా మేము తీసేయము. అర్థమైనా? ఇంకొకసారి ఇందిరమ్మకు సంబంధం లేదు తెలంగాణ కంటే, మీకు తెలంగాణకు సంబంధం లేకుండా పోతాయి, జాగ్రత్త.